తాజా అంశాన్ని చూస్తున్నాం. మాదాపూర్లో పలు పబ్బుల్లో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కొందరికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ఒకరు మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు తేలింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ను అడిగి తెలుసుకుందాం. రమేష్, ఎస్ఓటీ పోలీసుల తనిఖీలకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న కొన్ని పబ్బుల పైన రాత్రి ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించడం జరిగింది. దీంట్లో మాదాపూర్, కొండాపూర్ సంబంధించిన పబ్బుల ముఖ్యంగా తనిఖీలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లయితే పోలీసు అధికారులు నిర్ధారించడం జరిగింది. దాంట్లో ఒకరికి మాదాపూర్ లోని ఒక పబ్బులో, తర్వాత కొండాపూర్ లోని ఒక పబ్బులో అయితే వారికి ఇద్దరికి కూడా పాజిటివ్ వచ్చినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం వారిని అయితే అదుపులో తీసుకొని పోలీసులు వారిని అయితే విచారిస్తున్నారు. వాళ్ళు పబ్బుల్లోకి అంటే డ్రగ్స్ సేవించి లోపలికి వచ్చారా లేదా అక్కడే పబ్బుల్లో ఏమన్నా సేవించారన్న కోణంలో అయితే ప్రస్తుతం పోలీసు అధికారులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. వారికి ఆ పాజిటివ్ రావడంతో కూడా మొత్తం వీళ్ళిద్దరు కూడా అంటే డ్రగ్ సేవించిన తర్వాతనే పళ్ళకి తనిఖీ చేయగా ఇద్దరికి మాత్రమే రావడంతో అయితే ప్రస్తుతం ఆ డ్రగ్స్ సేవించిన వారిని పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరించి తర్వాత ఆ డ్రగ్స్ ను అంటే ఎక్కడ కొనుగోలు చేశారు, ఏ సేవించారన్న కోణంలో ప్రస్తుతం అయితే పోలీసుల అధికారులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. కానీ కొన్ని రోజుల నుంచి కూడా ప్రత్యేకంగా పబ్లపై నిఘా ఉన్న ఆ పోలీసులకు సంబంధించి కూడా అకస్మాత్తుగా తనిఖీలు చేయడంతో కూడా ఇలాంటి వాటిలో ప్రాథమికంగా పరీక్షల దాంట్లో అయితే పాజిటివ్ తొందరగా గుర్తించి వారిని అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే ఆ తనిఖీలు దర్యాప్తు చేయొచ్చు అని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే భావిస్తున్నప్పటికీ దాంట్లో పరీక్షలకు సంబంధించి ఎలాంటి ఇంతవరకు మోతాజులో వీళ్ళకు పాజిటివ్ వచ్చింది అన్నది కూడా ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతం వారిని అయితే వివిధ పోలీస్ స్టేషన్లకు అంటే ఇటు గచ్చిబౌలి కానీ తర్వాత మాదాపూర్ పోలీసులకు అయితే వారిని అయితే అప్పగించి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మరిన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనపడుతున్నాయి. ధన్యవాదాలు రమేష్.